బిగ్ బాస్ లో మాధురి బయటకు వచ్చేసారు. అనుకోని విధంగా వచ్చింది. అంటే గౌరవ్ వస్తాడని చెప్పి చాలా మంది ఊహించారు కానీ మాధురి వచ్చి బయట ప్రోమో కూడా అద్దరిపోయేలా ఇస్తుంది. ఆన్సరింగ్ ఎలా అనిపిస్తుంది? మామూలుగా ఇట్లా ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా సామాన్యులకు బిగ్ బాస్ లో అవకాశం లేదట్టుంది. ఆమె డేరుగా చెప్పింది బిగ్ బాస్ గురించి. ఇప్పుడు ఆమె ఇష్టం వచ్చినప్పుడు రావచ్చంట, ఆమెకు నచ్చినప్పుడు పోవచ్చంట. శివాజీ గారు కూడా అదే మంట పుట్టించి ఆన్సర్ ఇచ్చింది. శివాజీ గుటకలేసిండు శివాజీ గారు కూడా. బిగ్ బాస్ కి ఆమె ఇష్టం వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇష్టం అంతే. ఆమె అత్తగారు ఇల్లేము మరి అది. ఆమె అత్తగారు ఇల్లేము దేవల మాధురి గారికి. నిజంగానే దువ్వాడి సీన్ గారు అట్నే చెప్పిండు. ఆమెకు ఒకళ్ళు ఎదురు వచ్చినా స్మాష్ అంట, ఆమె ఎదురు వెళ్ళినా స్మాష్ అని చెప్పింది కరెక్టే. నిజంగా బిగ్ బాస్ కూడా అదిరిపోయింది ఆమె దెబ్బకి. శివాజీ గారికి ఇచ్చే సమాధానము ప్రతిది కూడా వెటకారంగా ఏదో పొగరుగా లేకపోతే నేనే చేయగలను అనే విధంగా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది నెటిజన్స్ కి, చూసే వాళ్ళకి అందరు కనిపిస్తుంది. మడిచి పుట్టక పుట్టిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి అహంకారం కొట్టొచ్చినట్టు కానొస్తుంది. అది డబ్బులో ఉన్న మహస్యం. డబ్బు ఎవరినైనా బండబెట్టుద్ది, ఎవరు మాట్లాడలేరు. అది దివ్యల మాధురి గురించి ఇంకెంత చెప్పినా తక్కువే ఆమెకి. ఆమె గురించి దువ్వాడి సీన్ గారు కరెక్టే చెప్పిండు. దయచేసి సీన్ అన్న, దువ్వాడి సీన్ అన్న నీకే చెబుతాను, నీ పుట్టకు దండేసి దండం పెట్టకుండా నువ్వే చూసుకో ఆమె గురించి. బిగ్ బాస్ నాన్న వచ్చిండు, అమ్మ పోయింది. ఇంకేముంది పాపం మ్యూస్ చేసే వాళ్ళకి లేకుండా పోయింది. మంచి మంచి మ్యూస్ చేస్తారు. మాధురిని బయటికి పంపిలే. ఆమె చెప్పిందిగా నేను ఉండదలుచుకోలేదు, నేను ఉండాలనుకున్నా రావాలనుకున్నా నాకు అవసరం లేదు బిగ్ బాస్ లో ఉంటాం. నేను రావాలనుకున్నా చూసినా ఆమె ఎక్స్పీరియన్స్ కోసం అంట. మరి మరి అలా ఆయన మనకు తెలియదుగా. అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. గూగుల్లో దువ్వాడ బర్త్డే ఒకలా వస్తుంది, నవంబర్ 4th ఏమో ఆయన బర్త్డే అంటుంది. మరి ఏనంది మనకు తెలియదు కానీ స్పష్టంగా దివ్యల మాధురి గారు మాత్రం ఉండాలనుకున్న రోజులు ఉంది. ఏం పెట్టాలనో హౌస్ లో స్విచ్ పెట్టి పోయింది. ఆమె వచ్చిన కాంచి పాపం తనుజ మారిపోయింది. ఇంకా తనుజ గారికి ఇప్పటి నుంచి బ్యాస్ట్ టైం స్టార్ట్ అయింది. ఎన్నిపోటు అంటే ఏమన్నా ఎంత ఇంప్లూయెన్స్ చేసింది అనుకుంటున్నావు? మనకి వినపడుతుంది, చెబుతుంది, కానుతుంది కదా. గేమ్ ఆడే కాడు కూడా చూసినవా, నీకు బాండింగ్ ఎవరు లేరు, నువ్వు ఒక్కదాన్ని ఆడుకోవాలి గేమ్, దాన్ని ఆడలే, దానికి జరగాల అని చెప్పింది కదా. నాన్న పోయిండు, అమ్మ వచ్చింది కానీ మళ్ళీ నాన్న ఒంటరి అయిపోయిండు, అమ్మ వెళ్ళిపోయింది. కూతురా చిన్న చిన్న కూతురికి తేడు సకలన్నీ నేర్పిపోయి బ్యాడ్ చేసింది. ఏం చేస్తే మళ్ళీ రాజు నువ్వు పోయినవా అంటే ఆ చెప్పే దాంట్లో ఇంకా నచ్చట్లా. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడితే క్యూట్నెస్ అనిపించింది. తనుజ గారు మాట్లాడితే ఇంకెందుకు ఏమో పెట్టినా నీ పుజాలు ఇంకా ఆయన వచ్చి ఏం పెడతాడు. మనకేమైనా చెవులు దొబ్బినాయా, కళ్ళు కాని రావట్లేదా మనకి? ఆమె చెప్పిందిగా నేనే వద్దన్నానని. ఆమె శివాజీ గారు పెట్టినప్పుడు చెప్పిందిగా నేనే వద్దన్నా. చెప్పినా నాకు ఇష్టం లేదు, నేను రావాలనుకున్నా, నేను ఎక్స్పీరియన్స్ చేసుకున్నా, నేను డబ్బుల కోసం కాదు వచ్చింది, నేను క్లారిటీ ఉంది, నేను ఇప్పుడు సేవ్ కావాలన్నా అయ్యి మళ్ళీ పోతానని చెప్పింది కదా. క్లారిటీ ఇచ్చింది, బాగానే ఇచ్చింది, బాగా డేర్కి ఇచ్చింది. ఇంక వద్దులే, ఇంకా చాలే, ఇంకేం వద్దు, ఇంకా పెట్టింది కాడి చాలు. హలో అండి, హాయ్. బిగ్ బాస్ ఇప్పుడు ప్రెసెంట్ మాధురి ఎలిమినేషన్ ఎలా అనిపిస్తుంది? మాధురి ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే తన భర్త శ్రీవారి బర్త్డే కాబట్టి పాపం పోయి సెలబ్రేషన్ చేసుకుని మళ్ళీ బిగ్ బాస్లోకి నెక్స్ట్ వీక్ వస్తుంది. ఈ ఉన్న వాళ్ళు బిగ్ బాస్లో నెక్స్ట్ వీక్ ఎవరినైనా తీసేసి ఆమెను ఎంట్రీ ఇస్తారు. మళ్ళీ మమ్మీ కూతురు దగ్గర కాబోతున్నారు బిగ్ బాస్లో. ఎందుకంటే ఎలా అనిపించింది నీకు ఆ ఎలిమినేషన్? అన్ఫేర్ అన్న, అన్ఫేర్ లాగా అనిపించింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తుంది. తనుజకి ఆమె పొలంలో మొలకలు వచ్చాయి అనే విధంగా మళ్ళీ బిగ్ బాస్ ఎగురుతుంది అంతే. తనుజ ఇప్పుడు వెన్నుపోటు పొడిచింది అంటున్నారు బయట, అలా ఏమన్నా అనిపించిందని? పోయినసారి భరణి గారిని అట్టే అన్నారన్న, ఆయన రాలే, ఈమె అంతే కంపల్సరీ వస్తుంది. 100 మంది 100 రకాలుగా మాట్లాడతారన్న బిగ్ బాస్. పని నా బట్ట ఏదైనా మాట్లాడుతుంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. కంపల్సరీ ఆమె వస్తుంది బిగ్ బాస్. ఆమె చేతుల మీద, మమ్మీ డాడీ నాగార్జున చేతుల మీద కూడా, మమ్మీ చేతుల మీద, డాడీ చేతుల మీదుగా ఆమె విన్నర్ అవుతుంది అంతే. ఓకే, ఇప్పుడు నాగార్జున గారు బిగ్ బాస్ తనుజని పక్క కార్నర్ సేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటున్నారు, మీకు ఎలా? సేవ్ చేసేది ఎవరినన్నా? డాడీ అనుకున్న కూతురునే కదా. ఆయన ఏంటంటే ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందంటే, నేను గెలిచినా గెలకపోయినా నా కూతురుగా ఆమె అట్లా పిలుస్తుంది, నాకు దగ్గరైంది కాబట్టి ఆమెనే గెలిపించాలన్న విధిలో ఉంది. కంపల్సరీ ఆమె వస్తుంది, సపోర్టింగ్ ఉంది కాబట్టి ఆమె వస్తుంది. ఎలిమినేషన్స్ ఇవన్నీ చూస్తుంటే ఓకేనా ప్రెసెంట్? ఓకే,
పర్లేదు, దయచేసి ఇంకా వేరే వాళ్ళు ఎవరిని బిగ్ బాస్ లో తీసుకొని రావద్దు, ఉన్న వాళ్ళని బయటికి పంపించండి, ఆ మందనంతా చూడలేకపోతున్నాం. కానీ మాధురి గారిని మళ్ళీ తీసుకొని రండి, ఎందుకంటే పోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు కాబట్టి మాధురి గారు ఉంటే బిగ్ బాస్ కి చాలా చాలా న్యాయం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ తనుజ అక్క వల్ల, మాధురి గారి వల్ల బిగ్ బాస్ న్యాయం జరుగుతుంది. మిగతా వాళ్ళంతా పవన్, రీతు వీళ్ళంతా ట్రాకులు నడుపుతున్నాను తప్ప పాపం దయచేసి లవ్ ట్రాక్ సీసీ కాకుండా ఎక్కడైనా బయట నడుపుకోండి, కానీ సీసీని మాత్రం నాగార్జున ముందు పరువు మాత్రం తీసుకోండి రాబాయ్. నిజంగా నా పవన్ ఆ వర్షాన్ని కాలమే పడిపోతుంది, నాకే బాధ అనిపించింది. శివాజీ గారికి కౌంటర్లు వేస్తుంటే ఎలా అనిపించింది? మాత్రం ఫుల్ నాకు మాత్రం జగన్ అన్న ఇది మళ్ళీ వచ్చాడు బిగ్ బాస్ లోకి, మళ్ళీ వస్తుంది ఆమె, నెక్స్ట్ వీక్ వస్తుంది అని విధులు అనిపించింది. నెక్స్ట్ వీక్ వస్తుంది కంపల్సరీ, తనుజ విన్ అవుతుంది, బిగ్ బాస్ కి మంచి పేరు వచ్చేస్తుంది అంతే. బిగ్ బాస్ నెక్స్ట్ ఎవరు ఎలిమినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు? బిగ్ బాస్ ఎలిమినేషన్ కాదు కదా, ఎంటర్టైన్మెంట్, గేమ్స్, ఫిజికల్ గేమ్స్, ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో, అంటే వాళ్ళకున్న టాలెంట్స్ కానీ అవి తీసుకొచ్చి ఆ గేమ్స్ పెడితే చూడటానికి ఇంట్రెస్టింగ్ ఉన్నా. ఎలిమినేషన్ అంటే వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా నాకేం ఫరక్ పడదు, కానీ మెయిన్ క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఉండాలి. ఇమాన్యుయల్ అన్న, సుమన్ శెట్టి గారు, రీతు చౌదరి, డిమాండ్ పవన్, ఇక వీళ్ళ వరకు ఉంటే అంతే, తనుజ గారు, వీళ్ళ వరకు ఉండాలని నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా నేను పెద్దగా అనుకోను. నాకు గేమ్స్, ఎంటర్టైన్మెంట్, వాళ్ళకున్న మైండ్ పవర్ అవి ఇంపార్టెంట్, నేను అవే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్స్ అన్ని ఫెయిర్ గా జరిగినాయి అంటారా? కొన్ని అన్ఫేర్గా ఉన్నాయన్న, కొన్ని ఫేర్గా ఉన్నాయి అంతే. కొంతమంది వెళ్ళిపోతే అన్ఫేర్ అనిపించింది, కానీ వెళ్ళిన తర్వాత ఓకే మంచిది వెళ్ళటం అనిపిస్తుంది. అలా ఉంది వాళ్ళ బిహేవియర్. ఓకే, మాధురి గారు చూసారా శివాజీ గారు? చూసాను. ఎలా అనిపిస్తుంది? ఇద్దరు ఫైర్ బ్రాండ్స్. ఆయన క్వశ్చన్స్ అడిగే విధానం, సమాధానం చెప్పే విధానం కూడా అంతే ఉంది. నేను వెళ్ళాలనుకుంటున్నా కాబట్టే వెళ్ళాను అన్నారు. లేదు, ఆడియన్స్ ఓటింగ్ తక్కువ వచ్చింది కాబట్టి ఆమె వెళ్ళారు. ఆమె వెళ్ళాలనుకుంటే వెళ్ళలేదు. ఆ సమాధానం కరెక్ట్గా లేదు, అంతే. ఓకే, నెక్స్ట్ వీక్ మనం చూసుకుంటే నాగార్జున గారు అంటే బిగ్ బాస్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారు? నేనా, అది ఐడియా లేదండి, ఎందుకంటే ఎలిమినేషన్స్ అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి. ఒకళ్ళు అనుకుంటే ఒకళ్ళు జరుగుతుంది, ఫేర్గా జరుగుతుంది, అన్ఫేర్గా జరుగుతున్నాయి. అంటే ఇది ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంది. ఏది ఎలిమినేషన్స్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేమన్నా, ఎందుకంటే ఒకసారి మెయిన్ క్యాండిడేట్లే వెళ్ళిపోతున్నారు ఎలిమినేషన్లో. ఎలిమినేషన్ ఆడియన్స్ ఓటింగ్ పరంగా ఉండాలి. ఒక్కోసారి ఇంట్లో వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు ఎవరు ఉండాలనుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ కాదు, బయట ఆడియన్స్ ఒపీనియన్ ఉంటుంది, ఆడియన్స్ ఓట్ తీసుకొని ఎలిమినేషన్ చేయాలి. ఓకే, భరణి ఇప్పుడైనా అంటే బాండింగ్స్ పెట్టుకోకుండా గేమ్స్ ఆడతారు అనుకుంటున్నారా? అనుకుంటున్నా, కానీ ఇప్పుడు కొంచెం ఇంకా అప్డేట్ కావాలి. ఆయన బాండింగ్స్లో ఉన్నారు, సరే ఆయన బాండింగ్స్లో ఉన్న అలాగైనా ఉండని, స్టాండ్ తీసుకోవాలి ఒక దాని మీద. ఆయన కొన్నిట్లలో స్టాండ్ తీసుకోవట్లా. ఓకే, ఉన్న వాళ్ళు టాప్ 5 ఎవరంటే టాప్ 5 ఇంకా వీళ్ళు ఇమాన్యుయల్ అన్న, తనుజ గారు, రీతు చౌదరి గారు, డిమాండ్ పవన్ గారు, ఇంకా ఎన్న పేరు సంజన గారు డౌటీ అన్న, సుమన్ శెట్టి అన్న, ఆయన పక్కా ఉంటాడు, ఆయన ఫస్ట్ ప్లేస్ ఆయనది. సంజన గారు డౌటే, ఎందుకంటే ఒక్కోసారి హైలైట్గా కనిపిస్తారు, ఒక్కోసారి కనిపించరు. అంటే కొన్ని గొడవైనప్పుడు వార్డ్స్ వదిలేస్తుంటాం, ఆమెకు తెలుగు వచ్చో రాకో తెలియదు, కానీ కొన్ని వార్డ్స్ అనుకోవడానికి మాటలు అన్నెసెసరీగా అంటున్నారు, అది కరెక్ట్ కాదు. అలా అంటే ఓటింగ్ తగ్గిద్ది, బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఓకే, ఉన్న వాళ్ళల్లో అంటే బాండింగ్స్ ఏమి లేకుండా సేఫ్ గేమ్ ఆడకుండా కప్పు కోసం ఆడుతున్న వాళ్ళు ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? సుమన్ శెట్టి పేరు చెప్తా ఫస్ట్. ఆయన కప్పు కోసం ఆడుతుంటే ఆయన ఎంటర్టైన్మెంట్ చేస్తారు, ఆయన ఏదైనా స్ట్రైట్గా మాట్లాడతాడు. అంటే ఆయన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు గొడవ లేనప్పుడు ప్రతి ఒక్కళ్ళు అదన్నారు ఇదన్నారని మర్చిపోయాని గొడవల విషయంలో అట్లా అబద్ధం చెప్పారు, కానీ ఆయన ఎక్కడ ఏది జరిగితే అది స్టాండ్ తీసుకొని ఎవరి తప్పుంటే వాళ్ళు చెప్పడం, నాగార్జున గారు అడిగింది చేయటం ఆయన చేశాడు. ఆయన ఉంటాడు పక్కాగా సుమన్ శెట్టి. ఫేక్ అని చెప్పారు, కానీ సేఫ్ గేమ్ అని చెప్పచ్చు. ఏ విషయంలో అంటే కొన్నిట్లలో స్టాండ్ తీసుకోరు. ఎగ్జాంపుల్ ఆయన వచ్చాక స్టేజ్ మీద డ్యాన్స్ ఇవ్వాలి, అటు దివ్య గారు ఇటు తనుజ గారు ఎవరో ఒకరు సపోర్ట్ చేయొచ్చుగా, మధ్యలో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. దివ్య గారు అంటేనే ఉండి ఏందండి అలా అయిపోయారు, ఇటన్నా అటన్నా వెళ్ళండి అని. అంటే ఇద్దరు క్లోజ్, ఎటో ఒకటి వెళ్ళాలి కదా, మరి అలా ఆగిపోతే సేఫ్ అనాలా ఫేక్ అనాలా? ఎవరో ఒకరికి సపోర్ట్ చేయాలి కదా, అట్లా అని స్టాండ్ తీసుకోవట్లేదు. అది సేఫ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఫేక్ అని అయితే అన్ను. ఆయన ఓకే, ఆయన బాగా ఆడతాడు, ఆయన బ్రహ్మాండం. ఆయన కానీ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరికి వేలు పెట్టి చూపే పని లేదు, వీళ్ళిద్దరు బాగా ఆడతారు. అన్నెసెసరీ గొడవలు పట్టు అట్లాగేం చేయరు. వీళ్ళిద్దరి వల్ల ఇంట్లో కొంచెం గొడవలు తగ్గుతాయి. అంటే కిచెన్ డిపార్ట్మెంట్ అప్పుడు గొడవ పడ్డప్పుడు సర్ది తిప్పడం, ఇమాన్యుయల్ కెప్టెన్ ఉన్నప్పుడు నలిగిపోయాడు. అలాగే సుమన్ శెట్టి గారు కూడా, ఆయన కూడా గొడవలు ఉన్నప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు, పెంచడు. మిగతా వాళ్ళు ఉంటే అక్కడే చెప్తారు, మిగతా వాళ్ళు గొడవలు పెట్టే రకం, కానీ వాళ్ళు బెటర్. బిగ్ బాస్ తనుజాకి సపోర్ట్ చేస్తున్నాడంటే ఏమంటారు? బిగ్ బాసా? బిగ్ బాస్ తనుజ గారికా ఏమండి అది తెలీదు, కాకపోతే ఆమె అన్నప్పుడు ఉన్న ప్రోడక్ట్ కదా, ఆ మాత్రం ఉంటుంది
ఉంటుంది, సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా. అది కాక ఆమె స్ట్రాంగ్ బాగానే ఆడతారు, చాలాసార్లు ఎమోషనల్ అయ్యారు ఆమె. ఇప్పటికీ కొన్ని విషయాలు ఎమోషనల్ అవుతుండ్రు, అది అవ్వకుండా ఉంటే బెటర్. ఎమోషనల్ అయితే చూసి ఎప్పుడో ఓటింగ్ తగ్గుతుంది, అది మైనస్ అవుతుంది. శ్రీనివాస్ గారి ఎంట్రీ కోసం ఏమన్నా ఎదురు చూస్తున్నారా? ఆయన పొలిటీషియన్ కదండి, అట్లా ఏమి ఎదురు చూడట్లే మేము. పొలిటీషియన్ అయితే మాధురి రాలేదన్నా. ఆ? మాధురి కూడా వచ్చింది కదా. మాధురి గారు ఆమె ఇన్స్టా రీల్స్ చేస్తారు, ఆమె వేరు, ఆమె వీడియోస్ పరంగా ఉన్నారు. ఆయన ఓన్లీ పొలిటీషియన్, ఫుల్ టైం పొలిటీషియన్ ఆయన. సడన్ గా డిమోన్ పవర్ ని బయటికి వెళ్ళిపోమని చెప్పి నాగార్జున గారు అంటే రీతు కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చింది. దాని మీద కొంచెం ట్రోలింగ్ అండ్ కాస్త కొంతమంది మంచిగా కొంతమంది చెడుగా అనుకుంటున్నారు, మీరేమంటారు? అంటే వాళ్ళిద్దరికి ఎంత ర్యాప్ అయినా ఉండొచ్చు, ఎంత క్లోజ్ అయినా అయి ఉండొచ్చు. కానీ బిగ్ బాస్ అంటే ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్, అంటే 60% ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు. అట్లా ఆయన ఫిజికల్ అవుట్ అంటే పుష్ చేయటం, నెట్టడం, కొంచెం వైలెంట్గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన అక్కడ అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండలా ప్రవర్తించాడు. నాగార్జున గారు సాటర్డే వచ్చి శివ సినిమాలో నాగార్జున లాగా చేశాడు, అంతే తేడా. వీళ్ళు ఇలా చేస్తే ఆయన అలా చేస్తాడు.